ఏం చెప్పినావు లాస్ట్ క్లాస్ లో? గ్యాదర్, జాయిన్, ఫిల్టర్. జాయిన్ చేశారా? చెప్పండి. ఎట్లయితే జాయిన్ అయితే ఎట్లయితే జాయిన్ కాదో చెప్పండి. మల్టీ క్యాస్ట్ తో జాయిన్ అవుతుంది. రౌటర్ తో ఏమవుతుంది? మల్టీ క్యాస్ట్ లో అవుతుందా? ఏ మల్టీ క్యాస్ట్ లో అవుతుంది? సీక్వెన్షియల్ లో అవట్లేదు. చేయలేదా? ట్రై చేయాలి. ప్యారల్ దాంట్లో అవుతుంది. మూడు కంబైన్ అవుతున్నాయా? చేసావా? సో ప్యారల్ మల్టిప్లికేషన్ అనేది ఏమవుతుంది? మెసేజ్ అనేది ఎట్ ఏ టైమ్ పాస్ అవుతుంది. ఓకే, ఈవెన్ జనరల్ స్పెక్టర్ అయినా సరే మెసేజ్ అనేది 1 by 1 ఒకటే రౌట్ లో పాస్ అవుతుంది. బట్ రౌటర్ లో ఏంటంటే, రౌటర్ లో ఏంటి, ఒక మెసేజ్ అనేది స్ప్లిట్ అయిన తర్వాత రౌటర్ దగ్గరికి వెళ్తుంది. ఒక మెసేజ్ రౌటర్ దగ్గరికి వెళ్తుంది. ఆ మెసేజ్ అనేది మళ్ళీ ఎండ్ కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ అనేది వస్తుంది. అంతే కదా? సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అయినా సరే ఆ మెసేజ్ అనేది ఎండ్ రిసీవర్ కో హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక మెసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ రౌటర్లో అయినా అంతే, ఈవెన్ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ అయినా అంతే. సో ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ మెసేజ్ రావడం అనేది జరగదు. సో అందుకని చెప్పి అక్కడ మెసేజెస్ అనేవి కంబైన్ అవ్వవు అనమాట. ఓకే, అదే మల్టీకాస్ట్ లో ప్యారల్ మల్టీకాస్ట్ ఎప్పుడైతే పెట్టారో, ప్యారల్ మల్టీకాస్ట్ పెట్టడం వల్ల మీకు ఏమవుతుంది? ప్యారల్ మల్టీకాస్ట్ పెట్టడం వల్ల మీకు ఎన్ని మెసేజ్ ఉంటే అన్ని మెసేజెస్ ఎట్ ఏ టైం పాస్ అవుతాయి కాబట్టి అవన్నీ ఒకసారి జాయిన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒకసారి జాయిన్ దగ్గరికి వెళ్ళగానే జాయిన్ దగ్గర నుంచి గ్యాదర్కి వెళ్ళి గ్యాదర్ అనేది మెసేజ్ ని కంబైన్ చేస్తుంది. బట్ రౌటర్ లో కానీ సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ లో కానీ అది వర్కౌట్ అనేది అవ్వదు అనమాట. ఓకేనా? సో ఇది అందుకే మేము ప్రాక్టీస్ చేయమని చెప్పింది. ఓకే, ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా అడుగుతారు. జాయిన్ గ్యాదర్ కాంబినేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, వెన్ వి విల్ యూజ్ ద జాయిన్ గ్యాదర్ కాంబినేషన్, వెన్ వి విల్ యూజ్ ఓన్లీ అలోన్ గ్యాదర్. ఓకే, గ్యాదర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? సింగిల్ బ్రాంచ్ నుంచి మల్టిపుల్ మెసేజ్ వస్తున్నప్పుడు డైరెక్ట్ గ్యాదర్ అనేది యూజ్ చేస్తాం. సింగిల్ బ్రాంచ్ నుంచి మల్టిపుల్ మెసేజ్ స్ప్లిట్ అయి వస్తున్నాయి, దెన్ యూ కెన్ యూజ్ ద gather directly. You can use the gather, it will combine the message. But whenever you are getting message from the multiple branches, you have to use the join అని చెప్పి చెప్తాం. బట్ వాడు ఏం చెప్తాడు మిమ్మల్ని, ఓకే ఐ హ్యావ్ ఎ రౌటర్, ఐ హ్యావ్ 3 routes అని చెప్పి అంటాడు. దెన్ ఇట్ కంబైన్ ద మెసేజ్ ఆర్ నాట్ అని చెప్పి అంటాడు. నో, ఇట్ విల్ నాట్ కంబైన్. మనం ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఏం చెప్తారు, డెఫినేషన్ పరంగా 3 routes కంబైన్ చేస్తారు కాబట్టి ఎస్ అని చెప్పి చెప్తారు. బట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో 1 by 1 మెసేజ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది రౌటర్ లో. ఈవెన్ మీరు మన మానిటరింగ్ ట్యాబ్ లో చెక్ చేసే జనరల్ స్పెక్టర్, నెక్స్ట్ రౌటర్, నెక్స్ట్ ఎండ్ మెసేజ్ కి మెసేజ్ వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ మెసేజ్ విల్ స్టార్ట్. ఓకే, సో అందుకని చెప్పి మీకు రౌటర్ దగ్గర మెసేజ్ అనేవి కంబైన్ అవ్వవు, జాయిన్ యూజ్ చేసిన గ్యాదర్ యూజ్ చేసిన. ఓకేనా? సో దట్ ఈస్ ద ఈవెన్ సీక్వెన్షియల్ మల్టిప్లికేషన్ అంతే. సీక్వెన్షియల్ మల్టిప్లికేషన్ అది ఎండ్ మెసేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే ఇంకొక రౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ నాట్ వర్క్. ఓకేనా? క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మనకి అగ్రిగేటర్. ఓకే, సో అగ్రిగేటర్ కి మనకి
ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ కావాలి, నేను ఎస్ఎఫ్టిపి సర్వర్ ఒకటి తీసుకుంటాను. మ్మ్. ఇది అయిపోయినట్టు నా ట్రయల్ ఎక్స్పైర్ అయిపోయింది. సో లెట్ మీ క్రియేట్ ట్రయల్. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఎస్ఎఫ్టిపి సర్వర్. ఓకే, సో సెండర్ రిసీవర్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి? మ్మ్? ఏం చేయాలి? సెక్యూరిటీ మెటీరియల్లో సో క్రియేట్ నేమ్ ఎస్ఎఫ్టిపి యూజర్ యూజర్ వచ్చేసి _9 ఉంటుంది అనుకుంటా.
Okay, done. Next, connectivity test. Connectivity test. Host. Host. Internet. User credentials. FTP. Okay, success. Copy host key. And then notepad. Somewhere. Control V. Save as. Host. Save. Yes. Preparation. Okay. Now, security material. Upload known host. ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంటే ఏం చేయాలి? డౌన్లోడ్ చేసి దాంట్లో మనం అప్డేట్ చేసి ఇట్లా అప్లోడ్ చేయాలి. ఓకే, సో మనకు అది అవసరం లేదు కాబట్టి ప్రీవియస్ది నేను రీప్లేస్ చేస్తాను. ఓకే, డన్. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ వచ్చేసి ఎస్ఎఫ్టిపి సెండర్ అడాప్టర్ తీసుకోండి. ఓకే, సో source directory is the sender file name. మీకు ఏమొస్తుందంటే స్టార్ డాట్ XML ఫైల్స్ ని పిక్ చేసుకోమని చెప్తున్నా. సో అడ్రస్ control C. So this is the address and user credentials, SFTP. Okay, remaining processing tab, and ఇది వచ్చేసి number of maximum message per call, one message పెట్టిన, and this is keep move file. Okay, and next condition scheduler every 10 seconds కి ఒక మెసేజ్ ని పిక్ చేసుకోమని చెప్తున్నా. డన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ మనకి నెక్స్ట్ ఏముంది, అగ్రిగేటర్. ఓకే, సో అగ్రిగేటర్ తీసుకుంటున్నా. ఓకే, సో అగ్రిగేటర్ చేసే ముందు ఇక్కడ రిసీవర్ ఎస్ఎఫ్టిపి కూడా పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ ఎస్ఎఫ్టిపి ఓకే, డన్. టార్గెట్ address directory receiver file name something aggregator underscore dot XML అని చెప్పేసి. ఓకే, append timestamp. ఓకే, సో దిస్ ఈస్ యూజర్ నేమ్. ఓకే, ఓకే, డన్. సో సెండర్ రిసీవర్ ఎస్ఎఫ్టిపి ఛానల్స్ కన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు అగ్రిగేటర్ దగ్గరికి వద్దాం.
ఓకే, సో అసలు అగ్రిగేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ అగ్రిగేటర్? చెప్పు. కంబైన్ ద మెసేజెస్. ఓకే, సో మీకు తెలుసు కదా అగ్రిగేటర్ అంటే నార్మల్ డెఫినేషన్ ఏంటి అగ్రిగేటర్ అంటే? సో అన్నిటిని కలిపి సంథింగ్ యాక్చువల్గా అగ్రిగేట్ చేస్తున్నట్లు అంట. సో ఇక్కడ కూడా ఏం చేస్తుంటే అన్ని మెసేజెస్ ని ఒక చోటకి తీసుకొచ్చి వెయిట్ చేసి కొంత టైం, అంటే ఎందుకు వెయిట్ చేస్తా అంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అసలు అగ్రిగేటర్ అనేది ఇట్ మనకి ఓన్లీ టు కంబైన్ ద ఎక్స్ఎంఎల్ మెసేజెస్. ఓకే, గ్యాదర్ అనేది ఏ టైప్ ఆఫ్ మెసేజెస్ నైనా కంబైన్ చేస్తుంది. ఎక్స్ఎంఎల్ అవ్వచ్చు, నాన్ ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ డిఫరెంట్ ఫార్మాట్, ఓకే, జేసన్, లేదంటే ఎనీ ఫార్మాట్ ని కంబైన్ చేస్తుంది, లేదంటే టార్ ఆర్ జిప్ అనేది చేస్తుంది. బట్ అగ్రిగేటర్ అనేది ఇక్కడ అగ్రిగేషన్ స్ట్రాటజీలో చూసారా, ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే, సేమ్ ఫార్మాట్ లో ఉన్న మెసేజెస్ ని మాత్రమే ఇది కంబైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎక్స్ఎంఎల్ మెసేజెస్ నే కంబైన్ చేస్తుంది అనేది ఒకటి అర్థమైంది. నెక్స్ట్, అసలు ఇది అగ్రిగేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే గ్యాదర్ కూడా ఉంది కదా, మనకి గ్యాదర్ కూడా చేయొచ్చు కదా. బట్ అగ్రిగేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఎక్స్పాత్, అంటే బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఐడి ఇట్ విల్ కంబైన్ ద మెసేజెస్ అనమాట. సో అంటే బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఐడి అంటే ఏంటంటే మనకి ఒక ఒక టూ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి వస్తుంది. అంటే టూ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఒక దాంట్లో వన్ అని చెప్పి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వస్తున్నాయి. ఒక కేటగిరీ వన్ అనే కేటగిరీ, ఇంకోటి ఏమో టూ అనే కేటగిరీ. వన్ అనే కేటగిరీలో ఒక 100 ఐటమ్స్ వస్తున్నాయి, టూ అనే కేటగిరీలో ఒక 150 ఐటమ్స్ వస్తున్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆ ఎక్స్పాత్ ఇచ్చావో ఆ పర్టికులర్ ఫీల్డ్ యొక్క ఆ మెటీరియల్ యొక్క ఏదైతే కేటగిరీ యొక్క ఎక్స్పాత్ ఇచ్చావో ఆ కేటగిరీని బేస్ చేసుకుని అది సెగ్రిగేట్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ కేటగిరీ ఉన్నాయని ఈ కంబైన్ చేస్తుంది, ఇంకొక పర్టికులర్ కేటగిరీ ఉన్నాయని ఇంకొక కంబైన్ చేస్తుంది అనమాట. అంటే అన్నిటిని కంబైన్ చేసేది, సెగ్రిగేట్ చేస్తుంది. మీరు ఏదైతే దాన్నే బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటాం. బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఐడి అనొచ్చు, బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఎక్స్పాత్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. ఓకే, సో ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ ని డివైడ్ చేస్తుంది. ఒక మెటీరియల్ నంబర్ రిలేటెడ్ అన్ని ఒక పార్ట్ ఒక పక్కకి ఒక దాంట్లో ఒక మెసేజ్ లోకి, ఇంకొక పర్టికులర్ కేటగిరీస్ రిలేటెడ్ అన్ని ఇంకొక మెసేజ్ లాగా సపరేట్ గా కంబైన్ చేస్తుంది. ఓకే, సో దీనికోసం అగ్రిగేటర్ అనేది ఏం చేస్తుంటే చూడండి, ఫస్ట్ టెక్స్ట్ ఏమేమి ఆప్షన్స్ అనేది చూద్దాం ఫస్ట్ అగ్రిగేటర్ లో. సో ఇక్కడైతే కోరిలేషన్ ఎక్స్పాత్ అర్థమైంది కదా, బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ అనేది ఏదైతే మనం ఆ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ యొక్క ఎక్స్పాత్ అనేది ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ అగ్రిగేషన్ స్ట్రాటజీ. అగ్రిగేషన్ స్ట్రాటజీలోకి వస్తే ఇక్కడ ఇన్కమింగ్ ఫార్మాట్ మనకు ఆబ్వియస్లీ ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాట్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ అగ్రిగేషన్ అల్గారిథం. ఓకే, అగ్రిగేషన్ అల్గారిథంలో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి కంబైన్, ఇంకోటి కంబైన్ ఇన్ సీక్వెన్స్. ఓకే, సో కంబైన్ అన్నారు అనుకోండి, డైరెక్ట్ మనకు తెలుస్తుంది కాంపోజిట్ ఎక్స్ఎంఎల్ వన్ బై వన్ కంబైన్ చేస్తుంది. వచ్చిన మెసేజ్ వచ్చినట్లు యాస్టీజ్ ఫస్ట్ ఏది వచ్చింది, సెకండ్ ఏది వచ్చింది, థర్డ్ ఏది వచ్చింది, అట్లా కంబైన్ చేసి మల్టీ మ్యాప్ మెసేజ్ వన్ అని పెట్టేసి కంబైన్ చేస్తుంది. బట్ కంబైన్ ఇన్ సీక్వెన్స్ అనేది పెట్టారు అనుకోండి, సీక్వెన్స్ కూడా ఇంకొక ఎక్స్పాత్ అడుగుతుంది అనమాట. ఓకే, సీక్వెన్స్ ఇస్తే సీక్వెన్స్ కూడా ఎక్స్పాత్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ మెసేజ్ లో ఏదైనా ఒక ఫీల్డ్ ని బేస్ చేసుకుని సీక్వెన్స్ ఇవ్వాలా. ఓకే, ఇక డేట్ ని బేస్ చేసుకుని సీక్వెన్సా, లేదంటే ఏదన్నా ఒక నంబర్ దాంట్లో బేస్ చేసుకుని నంబర్ ఉంటే ఆ నంబర్ ని బేస్ చేసుకుని సీక్వెన్స్ ఆర్డర్ లో కంబైన్ చేస్తుంది అనమాట. ఎలా పడితే అలా కంబైన్ చేయకుండా ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో కంబైన్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది ఏంటంటే మీది కంబైన్ పెట్టినా కంబైన్ సీక్వెన్స్ పెట్టినా సరే మీకు లాస్ట్ మెసేజ్ కండిషన్ అనే ఎక్స్పాత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్స్పాత్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే అగ్రిగేటర్ అనేది మెసేజ్ ని స్టోర్ చేసుకుంటా ఉంటుంది. అంటే ఒక 100 మెసేజ్లు వస్తుంది అనుకోండి, 100 మెసేజ్ని తీసుకుని డైరెక్ట్ రిసీవర్ పంపించేసేది, స్టోర్ చేసుకుంటా ఉంటుంది. ఇక్కడ చూసారా, కంప్లీషన్ టైమ్ అవుట్ 60 మినిట్స్ అని, అండ్ డేటా స్టోర్ నేమ్ సంథింగ్ ఒక అగ్రిగేటర్ వన్ అని చెప్పి ఒక డేటా స్టోర్ నేమ్ బై డిఫాల్ట్ అనేది వచ్చింది. అంటే ఏం చేస్తుందంటే వన్ బై వన్ మెసేజ్ ని వస్తా ఉంటే అది పిక్ చేసుకుని ఈ డేటా స్టోర్ లో స్టోర్ చేస్తూ ఉంటుంది. డేటా స్టోర్లో స్టోర్ చేస్తూ ఉండి మీకు ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ కండిషన్ యొక్క ఎక్స్పాత్ అనేది సాటిస్ఫై అయిందో అక్కడతో ఆ కలెక్షన్ అనేది ఆపేసేసి అక్కడ వరకు వచ్చిన అన్నిటి మెసేజెస్ని సెగ్రిగేట్ చేసి ఎన్నైతే టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వచ్చినా అన్ని కేటగిరీస్ టైప్ చేసి దాన్ని ఫైనల్ అవుట్పుట్కి పంపించేస్తుంది. ఓకేనా, సో ఇలా మీకు అగ్రిగేటర్ అనేది వర్క్ అవుతుంది.
ఓకే, ఎన్నైతే మెసేజ్ వచ్చినాయి అన్ని మెసేజ్ ఒకేసారి పంపించకుండా స్టోర్ చేసుకుని వచ్చిన మెసేజ్ ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందో అక్కడతో స్టాప్ చేసి అప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అన్నిటిని సెగ్రిగేట్ చేసి కంబైన్ చేసి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద అగ్రిగేటర్ అండి. నెక్స్ట్ కంప్లీషన్ టైమ్ అవుట్. సో కంప్లీషన్ టైమ్ అవుట్ ఇన్ మినిట్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ యొక్క లాస్ట్ మెసేజ్ కండిషన్ సాటిస్ఫై అయిందో అక్కడి నుంచి మీరు ఎంతైతే టైం పెట్టారో అంత టైం వరకు వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేసి అక్కడతో ఇంకా లూప్ అనేది స్టాప్ చేసి దెన్ ఇట్ విల్ గో ఫర్ ద ఏదైతే మనం నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తా ఆ డేటాని నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఒక టెస్ట్ ఫైల్స్ చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ సి. ఇదిగోండి ఇక్కడ చూసారా, నాకు టెస్ట్ ఫైల్ కనిపించలేదు మీకు. జూమ్ అవట్లేదు. ఇక్కడ యాక్చువల్గా ఏముందంటే టెస్ట్ ఫైల్ 5, టెస్ట్ ఫైల్ 4 అని చెప్పి టెస్ట్ ఫైల్ 6 అని ఇట్లా ఉన్నాయి అనమాట. ఓకే, నాకు టెస్ట్ ఫైల్ 1 నుంచి స్టార్ట్ అయింది. మీకు టెస్ట్ ఫైల్ 1, టెస్ట్ ఫైల్ 2, టెస్ట్ ఫైల్ 3 అట్లా నాకు 6 టెస్ట్ ఫైల్స్ అనే ఉన్నాయి. సో ఫస్ట్ ఒక డేటా చూద్దాం. ఓకే, ఇక్కడ ఐటమ్స్లో కేటగిరీ 1 అని చెప్పి ఉంది. మెటీరియల్స్ మెటీరియల్ నంబర్ ఉంది, సంథింగ్ 1 2 3 4 ఏదో ఉంది. నెక్స్ట్ మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంది, క్వాంటిటీ ఉంది, సంథింగ్ వేరే ఏదో డేటా ఉంది. నెక్స్ట్ సీక్వెన్స్ ఒకటి ఉంది, సీక్వెన్స్ 2 అని చెప్తుంది, కంటిన్యూటీ ట్రూ అని చెప్తుంది. ఓకే, కంటిన్యూటీ ట్రూ అని చెప్తుంది. నాకు 6th ఫైల్లో చూసుకుంటే 6th ఫైల్లో కంటిన్యూటీ ట్రూనే ఉంది, 5th ఫైల్లో ఉంది, 4th ఫైల్లో ఫాల్స్ అని చెప్పింది, ఇక్కడ సీక్వెన్స్ ఏమో 6 ఉంది. ఓకే, సో ఇలా నాకు కొన్ని టెస్ట్ ఫైల్స్ అనేవి ఉన్నాయండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ప్రతిదానికి ఒక నెంబర్ ఉంది. ఓకే, కేటగిరీ కొన్నిటికేమో 1 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 2 ఉంది, దీనికేమో 2 ఉంది, దీనికి 1 ఉంది, దీనికి 2 ఉంది. ఓకే, సో ఇట్లా సంథింగ్ జిగ్జాగ్ ఆర్డర్లో నాకు ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు కేటగిరీ అనేది 3 మెటీరియల్స్కేమో కేటగిరీ 1 ఉంది, 3 మెటీరియల్స్కేమో కేటగిరీ 2 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎలా సెగ్రిగేట్ చేస్తాను అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను 6 ఫైల్స్ ఈ 6 టెస్ట్ ఫైల్స్ నేను దీంట్లో మన ఎస్ఎఫ్టిపి సర్వర్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ. 1 సెకండ్. ఓకే, సో నాకు 6th ఫైల్కి ఫాల్స్ అని చెప్పి పెట్టా, మిగతా అన్నింటిలో నాకు ఏముంది, కండిషన్ అనేది ట్రూ అని చెప్పి ఉంది. ఓకే, సో నౌ లెట్స్ గో టు అవర్ కన్ఫిగరేషన్. ఓకే, సో ఫస్ట్ కోరిలేషన్ ఎక్స్పాత్. సో దేని బేసిస్ మనం కోరిలేషన్ ఎక్స్పాత్ యూజ్ చేస్తాం? బేస్డ్ ఆన్ ద కేటగిరీ. అంటే నాకు కేటగిరీ 1 ఉన్నాయన్ని సపరేట్ కంబైన్ అవ్వాలి, కేటగిరీ 2 ఉన్నాయన్ని సపరేట్ కంబైన్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ దీనికి ఎక్స్పాత్ అనేది ఇస్తున్నాను. ఓకే, స్లాష్ ఐటమ్స్ స్లాష్ కేటగిరీ. ఓకే, స్లాష్ ఐటమ్స్ స్లాష్ రిలేటివ్ పత్తిని ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకే, స్లాష్ ఐటమ్స్ స్లాష్ కేటగిరీ. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేషన్ స్ట్రాటజీ. సో ఎక్స్ఎంఎల్ సేమ్ ఫార్మాటే, మనం కంబైన్ చేద్దాం ఫస్ట్, తర్వాత కంబైన్ అండ్ సీక్వెన్స్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్స్పాత్. సో లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్స్పాత్ ఏంటిది మనకి? కంటిన్యూటీ. ఓకే, సో కంటిన్యూటీ డబుల్ స్లాష్ కంటిన్యూటీ రాయలేదా? ఓకే, సో ఎనీవే డబుల్ స్లాష్ కంటిన్యూటీ ఈక్వల్స్ ఇక్కడ ఫాల్స్ అని చెప్పేస్తున్నాం. ఓకే, ఫాల్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు అది సాటిస్ఫై అనేది అవ్వదు అనమాట. ఓకే, సో ఇక్కడ స్పేస్ ఉండదు అనుకుంటా, అది కొంచెం ఒకసారి చూడాలి. ఓకే, లెట్స్ సి. ఓకే, సో డబుల్ స్లాష్ కంటిన్యూటీ ఈక్వల్స్ టు ఫాల్స్ అని చెప్పి ఇచ్చాను నేను. ఓకే, డన్. సో ఇక్కడ కంప్లీషన్ టైం అవుట్ నేను ఏమైనా పెట్టాను? 2 minutes పెట్టాను. ఓకే, సో సేవ్.
సేవ్. ఓకే, అగ్రిగేటర్ మీరు ఎప్పుడైతే అగ్రిగేటర్ అనేది పెట్టారో ఇక్కడ ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ట్యాబ్ లో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అనేది నాట్ రిక్వైర్డ్ అని కదా, ఇది రిక్వైర్డ్ టు జేడీబీసీఆర్ జేఎంఎస్ అని చెప్పి పెట్టుకోండి. ఓకేనా, ఇది ఎందుకంటే డేటా స్టోర్స్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు ఇది ఏదర్ జేడీబీసీఆర్ జేఎంఎస్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఏది పెట్టినా నో ఇష్యూ. డన్. సో సేవ్. ఇప్పుడు ఏం చేయాలి, డిప్లాయ్ చేసే ముందు ఫస్ట్ టెస్ట్ ఫైల్స్ అప్లోడ్ చేయాలి కదా, సో ఇక్కడ సెండర్ ఛానల్లో టెస్ట్ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఓకే, సో ఫైల్స్. ఓకే, సో టెస్ట్ ఫైల్ 1 3 5 2. There is another test files. ఓకేనా, టోటల్ 6 టెస్ట్ ఫైల్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను. ఓకే, టెస్ట్ ఫైల్ 1_డాట్ XML అట్లా ఒక టోటల్ 6 ఫైల్స్ నేను అప్లోడ్ చేశాను. నౌ డిప్లాయ్ ద ఫ్లో. ఓకే, సో లెట్ మీ ఎనేబుల్ ద ట్రేస్ అండ్ డిప్లాయ్. ఇక్కడ 10:51కి లూప్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, కలెక్ట్ చేస్తా ఉంది మెసేజెస్ ని. మీరు ఎక్కడ క్లిక్ చేసినా అగ్రిగేటర్ వరకే వెళ్తుంది. దాటి వెళ్తుందా? సో లెట్స్ సీ ఇన్ ద ఫోల్డర్. రిఫ్రెష్. 4 ఫైల్స్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి. 6th ఫైల్ లెఫ్ట్. ఓకే, సో టోటల్ 6 ఫైల్స్ మనకి వెళ్ళిపోయాయి. ఓకే, సో లెట్స్ గో టు అవర్ ఐఫ్లో. ఓకే, సో 1 2 3 4 5 6. సో 6 ఫైల్స్ మనకి అయిపోయినాయి. సో లెట్స్ గో టు అవర్ ఐఫ్లో, ఐ మీన్ రిసీవర్ ఫోల్డర్కి వెళ్ళి చూద్దాం. సేఫ్టీ 100 ఫైల్స్ అంటే నేను పెట్టా కదా 1 by 1 అని పెట్టా కదా పోలింగ్లో. 1 by 1 పెట్టా నేను. ఇదిగోండి ఒక మెసేజ్ వచ్చింది చూసారా. సో లెట్స్ ఓపెన్ దాట్. ఇదిగోండి ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఓకే, ఇదిగోండి మల్టీ మ్యాప్ మెసేజ్ 1 అని చెప్పి ఇక్కడ చూడండి కేటగిరీ 1 ఉన్న వాటినే కంబైన్ చేసింది. కేటగిరీ 1 కేటగిరీ 1 కేటగిరీ 1. ఓకేనా, సో ఓన్లీ కేటగిరీ 1 ఉన్న వాటినే కంబైన్ చేస్తుంది అనమాట. మనం ఎక్కడ ఇచ్చాము, కోరిలేషన్ ఎక్స్పాత్ ఇచ్చాం కదా. సో సీక్వెన్స్ చూడండి, 2 ఇక్కడ, ఇదేమో 5, ఇదేమో 4 అని చెప్పి వచ్చింది. ఒక సీక్వెన్స్ ఉందా? ఫస్ట్ 2 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, తర్వాత 4 వచ్చింది. ఓకే, సో ఇట్లా ఉంది. బట్ ఇక్కడ కంటిన్యూటీ అనేది ఫాల్స్ వచ్చింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ కేటగిరీ 1 రిలేటెడ్ అన్ని ఒక దాంట్లోకి వచ్చినాయి. నెక్స్ట్ రీఫ్రెష్ చేస్తున్నా. ఇదిగో ఇంకోటి వచ్చింది కదా, 2 minutes తర్వాత ఇంకోటి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, కేటగిరీ 2 ఉన్నాయన్నీ ఇంకొక దాంట్లోకి వచ్చినాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా ఏం చేస్తుందంటే మీకు మెసేజెస్ ని సెగ్రిగేట్ అనేది చేస్తాడు. మీరు ఏదైతే కోరిలేషన్ ఎక్స్పాత్ ఇస్తున్నారో ఆ కోరిలేషన్ ఎక్స్పాత్ ని బేస్ చేసుకుని ఎన్ని టైప్స్ వస్తే అన్ని టైప్స్ ని సపరేట్ సెగ్రిగేట్ చేసి ఓన్లీ ఆ పర్టికులర్ వాల్యూస్ ని మాత్రమే, ఆ పర్టికులర్ రికార్డ్స్ ని మాత్రమే కంబైన్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే
కేటగిరీ 2 అన్నిటికి కేటగిరీ 2 ఉంది. సీక్వెన్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏమో 3 ఉంది, నెక్స్ట్ ఏమో 1 ఉంది, నెక్స్ట్ ఏమో 6 ఉంది. ఇది కూడా ఒక సీక్వెన్స్ లో లేదు. ఓకే, సో ఇట్లా ఎప్పుడైతే వస్తుందో మనం బేస్డ్ ఆన్ ద కేటగిరీ అండ్ బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ కూడా కావాలనుకుంటే కనుక మనం సీక్వెన్స్ కూడా ఎనేబుల్ అనేది చేసుకుంటాం. మీకు సీక్వెన్స్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్ కంబైన్ పెట్టేసుకుంటాం. బేస్డ్ ఆన్ ద కేటగిరీ మనం ఇది సెగ్రిగేట్ చేసి టూ టైప్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి కాబట్టి టూ టైప్ ఆఫ్ కేటగిరీస్, ఆ కేటగిరీస్ ని సెగ్రిగేట్ అనేది చేసేసింది అనమాట. ఓకే, సో ఇలా మనకి మెసేజ్ అనేవి బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఎక్స్పాత్ మీకు సెంటర్ సైడ్ నుంచి ఒక్కొక్కసారి అదేమవుతుందంటే మల్టిపుల్ మెసేజ్ వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెసేజ్ 1 minute కి 2 minutes కి లేదంటే సెకండ్స్ గ్యాప్ లో పంపిస్తూ ఉంటారు. సో వాన్నిటిని మనం కంబైన్ చేసుకోవాలి, మనం అగ్రిగేటర్ పెడతాం అనమాట. అగ్రిగేటర్ పెడితే అగ్రిగేటర్ అనేది ఆ లాస్ట్ మెసేజ్ కండిషన్ సాటిస్ఫై అవనంత వరకు పంపించదు అనమాట మెసేజ్ని. ఆ లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో అప్పుడు వరకు అది మెసేజ్ని డేటా స్టోర్లో స్టోర్ చేస్తూనే ఉంటుంది. స్టోర్ చేసి ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ కండిషన్ సాటిస్ఫై అయిందో అక్కడతో లూప్ అనేది ఆ కలెక్షన్ అనేది ఆపేసి అప్పుడు సెగ్రిగేషన్ చేసి మీరు ఎక్కడైతే టైం అవుట్ మెన్షన్ చేశారో ఆ టైం అవుట్ వరకు 2 minutes అయితే 2 minutes అంతే అంతవరకు వెయిట్ చేసి మెసేజ్ని నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తుంది. ఓకేనా? సో అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, సో కంబైన్ సీక్వెన్స్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఓకే, డిలీట్. ఓకే, సో నౌ ఎందుకు సరే సరే ఓకే సరే. ఓకే, సో ఇప్పుడు మనకి అగ్రిగేటర్ లో ఏం చూసాం మనం? కంబైన్ ఒకటే చూసాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కంబైన్ ఇన్ సీక్వెన్స్ పెడతాను. సో సీక్వెన్స్ పెట్టగానే ఇది మళ్ళీ నాకు ఒక ఎక్స్పాత్ అడుగుతుంది. ఓకే, మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పాత్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నాకు మెసేజ్ లో మనకి సీక్వెన్స్ ఆర్డర్ ఉంది కదా ఒకటి. సో ఏది సీక్వెన్స్. ఓకే, ఈ సీక్వెన్స్ అనేది నేను ఎక్స్పాత్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో // డైరెక్ట్ సీక్వెన్స్ అనేది పెట్టేసాను. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏం అవసరం లేదు. సీక్వెన్స్ అనగానే సీక్వెన్స్ ఫీల్డ్ ని చెక్ చేసుకుని దాన్ని ఏదైతే మెసేజ్ ఉందో దాని ప్రకారం ఆర్డర్ అనేది చేస్తాను అనమాట. ఓకే, డన్, సేవ్, డిప్లాయ్. సో దీనికి నేను మళ్ళీ టెస్ట్ ఫైల్స్ అనేవి మూవ్ చేయాలి. సో సెండర్, ఆర్కైవ్, ఓకే, మూవ్ సెండర్ ఫోల్డర్. రియల్ టైంలో కూడా అంటే ఆ ఫీల్డ్ నేమ్సే ఉండాలని ఏం లేదండి. నేను జస్ట్ మన టెస్ట్ ఫైల్ కోసం నేను సీక్వెన్స్ అని, కేటగిరీ అని, లేదంటే ఇంకోటి కంటిన్యూటీ అని చెప్పి పెట్టా. బట్ రియల్ టైంలో వేరే ఫీల్డ్స్ వేరే నేమ్స్ ఉండొచ్చు. వాళ్ళు చెప్తారు ఈ పర్టికులర్ నెంబర్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడతో స్టాప్ చేసేయమని చెప్పి చెప్పినప్పుడు మనం ఆ కండిషన్ అనేది పెడతాం అన్నమాట. బేస్డ్ ఆన్ ద మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయినా సీక్వెన్స్ సెట్ చేసుకుంటారు. టూ కండిషన్స్ సాటిస్ఫై అర్థం కాదు. అంటే ఇప్పుడు సీక్వెన్స్ కండిషన్ ఉంది కదా, అలాగే 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. సీక్వెన్స్ అనేది కండిషన్ కాదు, సీక్వెన్స్ అనేది ఆర్డర్. మనం ఆర్డర్ డిఫైన్ చేస్తున్నాం. కండిషన్ అనేది మీకు ఇది లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది కండిషన్. ఇది లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది ఆ పర్టికులర్ కండిషన్ వచ్చేంత వరకు మీకు మెసేజ్ అనేది కలెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఆ కండిషన్ అనేది ఇంకా సాటిస్ఫై కావట్లేదో అక్కడితో స్టాప్ చేసి అక్కడ వరకు వచ్చిన మెసేజ్ అన్నింటిని కలెక్ట్ చేసి పంపించేస్తుంది. అప్పటి వరకు పంపించదు అనమాట. సెకండ్ ఆర్ థర్డ్ కండిషన్ ఇలా ఫాల్స్ అయినప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ కండిషన్ ఇలా ఫాల్స్ అయినప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ కండిషన్ ఫాల్స్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది కండిషన్ మనము ఏంటది ఎగ్జాక్ట్ చెప్పండి. లాస్ట్ కండిషన్ కి మనము ఇస్తున్నాం కదా సార్. అదే ఇప్పుడు ఇన్ బిట్వీన్ లో ఏదైనా కండిషన్ మనకు ఫాల్స్ అయింది అనుకోండి, ఆగిపోతుంది అక్కడతో. అక్కడికి మీకు ఆ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై ఉందో అక్కడతో ఆగిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇది?
ఓకే, యాక్చువల్గా మనం ఇచ్చే మెసేజ్ ఆర్డర్ అనేది కరెక్ట్ లేకపోతే ఇది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే మెసేజ్ 4 అనేది ఈజ్ ఆల్రెడీ మార్క్డ్ యాజ్ లాస్ట్ మెసేజ్. ఓకే, లాస్ట్ మెసేజ్ కండిషన్ 4లో ఫాల్స్ అని చెప్పొచ్చాం, బట్ మెసేజ్ 5 వాజ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అని చెప్పి ఓకేనా. సో మనం ఆర్డర్ అనేది కరెక్ట్ డిఫైన్ చేయలేం కాబట్టి అది కరెక్ట్గా అవ్వదు. సో టెస్ట్ ఫైల్స్ అనేవి మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఎన్ని పిక్ అయినాయి అసలు దీంట్లో? ఓకే, టెస్ట్ ఫైల్ 4 వరకే, 5 వరకే అయింది. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్. ఇవన్నీ ఇక్కడ చూసారా, సీక్వెన్స్ 1 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 6 ఉంది అనమాట. ఓకేనా, సీక్వెన్స్ 1, 3, 6. ఓకే, కేటగిరీ 3 కేటగిరీ 2కి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ వేరే మెసేజ్ చూసుకుంటే దీంట్లో 2 మెసేజెస్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ మెసేజ్ ఇందా చూసాం కదా, ఎర్రర్ వచ్చింది కదా, సో అందుకని చెప్పి ఓన్లీ కేటగిరీ 1 రిలేటెడ్ 2 మెసేజెస్ మాత్రమే తీసుకుంది. ఓకే, అంటే మనం టెస్ట్ ఫైల్ మన ఓన్గా క్రియేట్ చేస్తాం కాబట్టి అది కరెక్ట్ ఉండదు. ఓకే, సో అందుకని చెప్పి అది అవ్వలేదు అనమాట. ఓకే, సో లెట్ సీ నౌ. ఓకే, సో లెట్ సీ. ఈ లాస్ట్ మెసేజ్ ఇప్పుడు పిక్ చేసుకోండి. మీకు కరెక్ట్ సెట్ అవ్వదు. ఇందా లాస్ట్ మెసేజ్ దీంట్లో నుంచి పిక్ చేసుకోండి. ఫస్ట్ నేను స్టాప్ చేస్తాను ఛానల్ని, లెట్ ఇట్ ప్రాసెస్ ఫస్ట్. ఇది ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఫైల్స్ అనేవి ప్లేస్ చేద్దాం. ఇది ఏం చేస్తుంటే ఆ ఫైల్స్ని డేటా స్టోర్ అగ్రిగేటర్ అనే 1 అనే డేటా స్టోర్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని ఆ మెసేజ్ని మళ్ళీ పంపిస్తుంది కాబట్టి మీకు ఆ మెసేజ్ మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లెట్ ఇట్ ప్రాసెస్ ఫస్ట్. అక్కడ లాస్ట్ మెసేజ్ కండిషన్ ఫాల్స్ లేకుండా అంటే ఈక్వల్ టు 100 ఏదైనా ఇవ్వచ్చు. ఆ కండిషన్ అనేది నేను ఇక్కడ మన దాంట్లో ఫాల్స్ ఉంది కాబట్టి నేను ఫాల్స్ అని చెప్పచ్చు. సో అక్కడతో అయిపోతుంది. మీరు ఏదైనా కండిషన్ ఉంటే ఆ కండిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే ఓన్లీ 100 కార్డ్స్ అని చెప్పిస్తాను సరిగ్గా
100 రికార్డ్స్ అంటే 100 రికార్డ్స్ అని కాదు, అది కంటిన్యూ. సపోజ్ రికార్డ్ నెంబర్స్ వస్తున్నాయి అనుకో, నువ్వు దాంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే రికార్డ్ 100 అనేది రీచ్ అయిందో అక్కడితో స్టాప్ చేసామని చెప్పి పెట్టుకోవచ్చు. నీ కౌంట్ రావాలి దాంట్లో. అది ఓకే. సో కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సో కంప్లీటెడ్. ఫస్ట్ ఛానల్ నేను అన్డిప్లాయ్ చేస్తున్నా ఐఫ్లోని. ప్రాసెస్ అయిందా లేదా? మీకు ఎప్పుడైతే 11:04కి లాస్ట్ మెసేజ్ ఉందో దాని తర్వాత 2 minutesకి మీకు మెసేజ్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట ఫైల్లో. ఓకే, వచ్చింది. దీంట్లో కేటగిరీ 2 రిలేటెడ్ అని వచ్చింది. ఓకే, సో ఐఎమ్ డిలీటింగ్ ఇట్ నౌ. డిలీట్. Okay, so now I'm stopping the channel. Okay, and deploy. Okay, done. Now I'm placing the files. Sender. Okay. Okay, so 6 files. Move. Sender. Okay, so now I am deploying the flow. Oops. Okay, deployed successfully. Very small. Okay, let it be. ఇక్కడ చూసారా, DS4 అని చెప్పి ఐఫ్లో కూడా క్రియేట్ అయింది. ఓకే, నౌ ఇట్ ఈస్ సెగ్రిగేటింగ్ అనమాట. సో సెగ్రిగేట్ చేసి మెసేజ్ని ఈ డేటా స్టోర్ అనేది మళ్ళీ డిలీట్ అయిపోతుంది. ఇందాక అగ్రిగేటర్ 1 ఉంది కదా, అగ్రిగేటర్ 1 డిలీట్ అయిపోయింది. ఆటోమేటిక్గా
ఏవైతే మెసేజెస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఆ కాసేపు టెంపరీగా డేటా స్టోర్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా డేటా స్టోర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, కేటగిరీ 2 సీక్వెన్స్ 1 3 5. ఓకే, దీంట్లో ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ని డిఫైన్ చేస్తుంది. 1 3 5 అనేది దీంట్లోకి వచ్చింది అనమాట. ఓకే, సో అట్లా నెక్స్ట్ మెసేజ్ వస్తే నెక్స్ట్ మెసేజ్ కూడా దాంట్లో 2 4 6 సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, ఇది 1 2 4 6. ఓకేనా? సో ఇట్లా మనకి మెసేజెస్ అనేవి ఒక ఆర్డర్లో కనుక కోరిలేషన్ ఐడి బేస్ చేసుకుని కేటగిరీని డివైడ్ చేస్తుంది. అండ్ సీక్వెన్స్ కూడా కావాలంటే కనుక మనం సీక్వెన్స్ ఎక్స్పర్ట్ అనేది ఇలా ఇస్తాం. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అగ్రిగేటర్. ఓకే, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ దీని మీద చాలా రకాలుగా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో మిమ్మల్ని అగ్రిగేటర్కి గ్యాదర్కి డిఫరెన్స్ అడుగుతారు. ఫస్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేటర్ అండ్ గ్యాదర్ అని చెప్పి అడుగుతారు. సో గ్యాదర్ అనేది ఎనీ టైప్ ఆఫ్ మెసేజెస్ని కంబైన్ చేస్తుంది. ఓకే, ఎనీ ఫార్మాట్. బట్ గ్యాదర్ ఓన్లీ అగ్రిగేటర్ ఓన్లీ కంబైన్ ది XML మెసేజెస్ మాత్రమే. ఓకే, XML సేమ్ ఫార్మాట్ మెసేజెస్ మాత్రమే ఇట్ విల్ కంబైన్, బట్ బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఐడి. ఇట్ విల్ కంబైన్ ద మెసేజెస్ బేస్డ్ ఆన్ ద కోరిలేషన్ ఐడి అని చెప్పి చెప్పాలి. ఏవైతే కేటగిరీస్ 2 3 కేటగిరీస్ అనుకోండి, ఇట్ విల్ సెగ్రిగేట్ ద కేటగిరీస్ అండ్ ఇట్ విల్ కంబైన్ ఓన్లీ దట్ మెసేజెస్. సెగ్రిగేట్ చేసిన మెసేజెస్ మాత్రమే కంబైన్ చేస్తుంది. And if you want sequence, we have aggregation algorithm 2 types. One is combine, another one is the combined sequence. So sequence లో కావాలంటే కనుక మనం we will enable the combined sequence and we will provide the sequence XPath. ఆ మెసేజ్ లో సీక్వెన్స్ XPath కూడా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, అండ్ లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఆ మెసేజ్ లో పర్టికులర్ ఫీల్డ్ ఎక్కడ లూప్ స్టాప్ చేయాలి, ఎక్కడ అగ్రిగేషన్ అనేది స్టాప్ చేయాలి అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. కాబట్టి కంపల్సరీ వీ హ్యావ్ దట్ లాస్ట్ మెసేజ్ కండిషన్ XPath. ఓకేనా? వాళ్ళు చెప్తారు ఈ పర్టికులర్ డేటా వస్తుంది ఇక్కడ దీంతో ఈ అగ్రిగేషన్ అనేది స్టాప్ చేసేయమని చెప్తే ఆ కండిషన్ అనేది మనం అక్కడ పెడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ కంప్లీషన్ టైమ్ అవుట్ ఉంది కదా, ఈ టైమ్ అవుట్ అనేది ఈ పర్టికులర్ మెసేజెస్ ని కలెక్ట్ చేసేంత వరకు కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ కలెక్షన్ ఎప్పుడైతే జరిగిందో అయిపోయిందో ఆ తర్వాత 2 minutes వరకు వెయిట్ చేసి ఆ మెసేజెస్ ని నెక్స్ట్ స్టెప్ కి పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డేటా స్టోర్ నేమ్. ఓకే, డేటా స్టోర్ నేమ్ మనకు ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు మాత్రమే మెసేజెస్ ని అక్కడ స్టోర్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూసారా డేటా స్టోర్స్ 0 ఉన్నాయి. ఓకే, ఆ పర్టికులర్ టైం పీరియడ్ డేటా స్టోర్ ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు స్టోర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది అంత. ఓకే, ఆ మెసేజ్ని కలెక్ట్ చేసి ఒక చోట స్టోర్ చేయాలి కాబట్టి సిపి అనేది స్టోర్ చేసుకోదు కదా, సో ఒక చోట స్టోర్ చేయాలి కాబట్టి డేటా స్టోర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఫైనల్గా అన్నిటిని సెగ్రిగేట్ చేసి ఆ మెసేజ్ని రిసీవర్కి నెక్స్ట్ స్టెప్కి కానీ రిసీవర్ కానీ పాస్ చేస్తుంది. డేటా స్టోర్ వస్తారు అప్పుడు అంతా స్టోర్ చేయడానికి డేటా స్టోర్ చేస్తుంది. డేటా స్టోర్స్ ఎంత డేటానైనా స్టోర్ చేస్తుంది. అది లిమిట్ లాంటిది లిమిట్ ఉంటుంది కానీ నీకు జీబీ సైజ్ వరకు 1 GB వరకు స్టోర్ చేస్తుంది. యాక్చువల్గా 40 MB వరకు ఉంటుంది. 40 MB అంటేనే నీకు అసలు బిగ్ ఫైల్, చాలా బిగ్ ఫైల్ వస్తుంది. ఒక పర్టికులర్ పెద్ద ఒక ఐడాకే నీకు ఒక 100 KB ఉంటుంది. ఓకే, అట్లాంటిది నీకు 40 MB అంటే బిగ్ సైజ్, చాలా పెద్ద సైజ్ అండి. ఓకే, ఓకేనా? సో ఈరోజు క్లాస్ అగ్రిగేటర్ చాలు. నెక్స్ట్ రేపు క్లాస్లో డేటా స్టోర్స్ చెప్పుకుందాం. ఓకే, సో డేటా స్టోర్స్ అయిపోతే ఇంకా మీకు నెక్స్ట్ నుంచి API మేనేజ్మెంట్. ఓకే, రేపుతో మ్యాక్సిమం ప్యారెట్ ఫంక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఏమైనా ఉంటే కనుక గుర్తు చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.